టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటంలో ఏర్పాటు చేసిన రా కదిలిన సభకు హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మర్యాదకు మారుపేరు అని ఎన్టీఆర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఎటు చూసినా పచ్చని పంట పొలాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చిన కాటన్ ఇక్కడ బ్యారేజ్ నిర్మించాడని తెలిపారు. ఇక ఇదే సభలో వైసీపీ మంత్రులు ఉద్దేశించి మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి, పెట్టుబడులంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటీ మంత్రి, గనుల మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బులలో డాన్స్లేసే ఆమె మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతుంది అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతుందని విమర్శలు చేశారు. సైకిల్ రాజా బైక్ ఎక్కితే ఏం జరిగిందో చూడండి అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. ఆచంట సభలో చంద్రబాబు మాటలు చెప్పి దోచుకునే ఓ పిట్ట కథ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది కూడా ఇదేనని అన్నారు. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోయాయని, ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కరెంటు ఛార్జీలు, పెట్రోలు ధరలు, నిత్యావసరాల ధరలు పెంచబోమని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. 2014లో ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించారని చంద్రబాబు వెల్లడించారు. మొత్తం 3 ఎంపీ స్థానాల్లో టీడీపీకే విజయం అందించారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన జైత్రయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీనే కాదు, జనసేన పార్టీని కూడా ఎక్కువగా అభిమానించే జిల్లా పశ్చిమ గోదావరి అని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పటడుగు వేశారని, అది 2019లో అని వెల్లడించారు. వైసీపీ సినిమా అయిపోయింది, తొందరలోనే వీళ్లు పోతారు. ఈ 5 ఏళ్లలో ప్రజల జీవితాలు ఏమైనా మారాయా? ఈ ముఖ్యమంత్రి మాయమాటలు చెబుతున్నాడు అంటూ విమర్శించారు. మంత్రులున్నారు, ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు. ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూతు రత్న అయితే ఎమ్మెల్యే టికెట్, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఓకే, హుషారుగా ఉన్నారు మీరు. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, పెట్టుబడులంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటీ మంత్రి, ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి, కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి, గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డాన్సులు వేసే ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు ఇప్పటికైనా వీళ్ళ యొక్క వేషాలు? వీళ్ళ పెట్టుకొని మనం అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా. ఆచంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా? డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా. ఇస్తున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇంకో పక్క ఇంటి జాగాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లంచం. ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం, ఇండ్లు కట్టాలన్నా లంచం. ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప. సొంత ఊళ్ళో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప ఏమనాలో నాకు తెలియదు ఎర్రి పప్పని. కానీ రాష్ట్రంలోనే
టీడీఆర్ బండ్లో నెంబర్ 1 కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది. రాష్ట్రం అంతా చేస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా 5% ఈయనకి చెల్లించాలా. అది అక్కడుండే ఎమ్మెల్యే. ఇంకొకరు తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, చిల్లర కొట్టు పెట్టేశాడు. ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, అన్నిటికీ ట్యాక్స్లే. భీమవరం ఉన్నాడు గజ దొంగ, మామూలు కాదు. 52 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు, పోటీ పడుతున్నాడు. పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు. నర్సాపూర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. పేదలకు ఇళ్ల పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు, గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. గోదావరి ఏటికట్టు ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి 15 కోట్లు మింగేశాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా? ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా? నువ్వు చేయలేవు, అది నీ పరిస్థితి. వివేకానంద రెడ్డిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి పైన కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బాబాయినే చంపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు, ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది ఈయన విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలో దేశానికే తిండి పెట్టారు మీరు. అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం రావడానికి దోహదం చేసిన వ్యక్తి. అలాంటి పుణ్యభూమి జిల్లా. ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా.